ఆర్గనైజేషన్ చేయొచ్చు. స్టాప్ చేస్తున్నాం వరలక్ష్మి అండ్ అదర్స్ వ్యక్తులందరూ మీకు సహాయకారిగా చేస్తుండొచ్చు. పేర్లు వాళ్ళు అదేవిధంగా మీరు రూమ్లో పెద్దవాళ్ళకు అందించేటువంటి సేవలు అది కేవలం మేము ఇంకెవరు చూస్తుంటాడు పైన దేవుడు. మీకు ఆ ఆలోచన మీరంతా వదిలేసి ఇక్కడ వచ్చి మీ సర్వీసు పెద్దవాళ్ళకు చేస్తున్నారు. అది మీరు చేసే సేవ నోబుల్ క్లాస్ అంటే అది పెద్ద మానవ సేవ. మీకు మీ పిల్లలకు ఎంతో జీవితాంతం ఇప్పుడే కాదు మరు జన్మలో కూడా మీకు ఆ రుణం భగవంతుడు మీకు మంచి అది ఇస్తాడు, బలము ఆర్థికంగా కూడా ఇస్తాడు. నేను ఆర్థికంగా మీ అందరి పట్ల మేము ఉన్నాం. పోతే మీరు మంచి సేవ చేయండి. ఈ సందర్భంగా కూడా మీరు మంచి సేవ చేస్తున్నందుకు కూడా మీ అందరినీ కూడా నేను ఒకసారి అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మనం ఇక్కడ ఏదో 200 మందికో 300 మందికో సేవ కాదు, మనం సాయశక్తుల ఇంత అని పరిమితి లేకుండా కూడా మన ఆలోచన ఇంత ముందుకు తీసుకుపోయి కేవలం కొన్ని వృద్ధాశ్రమాలు అనేది ఏర్పడాయి. ఇది వృద్ధాశ్రమం కాదు, ఒక రిసార్ట్. ఇదొక సేవ తీరే ఆశ్రమం. పెద్దవాళ్లకు ఇదొక పాత రోజుల్లో జరిగినటువంటి ఇదొక ఏమాశ్రమం అంటారమ్మా? వానప్రస్థాశ్రమం. ఇదొక వానప్రస్థాశ్రమం కింద తీసుకుందాం. ఎందుకంటే ఆ రోజు ఏదో చిన్న సమస్యలు ఉండొచ్చు, అవన్నీ అధిగమించేద్దాం. వాళ్ళు ఏం లేవు, అదే తల్లి గుణం, అదే మాతృదేవో భవ. ఏం లేవని చెప్తున్నావు చూడు, వెరీ గ్రేట్. అందుకే ఏం లేవు కూడా మనం ఒకడు కనపడాలి. వానప్రస్థాశ్రమంలో దేవుడు ప్రతి దగ్గర కూడా మనం పెద్ద మనసుతోని ఆలోచనతో పోదాము. రాబోయే కాలంలో మనం ఇంకా నేను చెప్పబోయేది కొంచెం బ్రేక్ అయింది. ఇంకా మనకు వసతులు ఉండాలి. మనం చేసుకున్నది హ్యాపీగా ఉందాం. హ్యాపీగా సరే దేవుణ్ణి పట్టుకుంటేందుకు ప్రయత్నం చేద్దాం. అట్లా మనమందరి ఒకరికొకరు సహకరించుకుంటూ పెద్ద మనసుతోటి మనశ్శాంతిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ మనం ఈ యొక్క పరిసరాలను గడుపుదాం. ఏనాడు కూడా బాధపడదు. మేమందరం మీ పట్ల ఉంటాం. మీ అందరి ఆశీస్సులు మా పిల్లలకు మరోసారి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకునేందుకు అందరం హ్యాపీగా ఫీల్ అయ్యి 100% మేమంతా నీకున్నాం. మనకందరు దేవుడు ఉన్నాడు. విన్నారా? మనమందరం ఇక్కడ ఒక కుటుంబం. ఇదంతా నాది నీది కాదు, ఇదంతా మనది. మీ యొక్క ఏ ఆలోచన పెట్టాక దాన్ని అమలు చేసే బాధ్యత మాది. దాన్ని అమలు చేసే బాధ్యత మాది. ఇంకా కూడా మనకు కావాల్సింది ఈ వయసులో మెడికల్, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మీరు సలహా ఇవ్వండి. మీకు అక్కడ రిసెప్షన్లో కానీ అంటే అక్కడ ఒక బుక్ పెట్టిస్తాం. మీ యొక్క ఆలోచనలు పెట్టండి. ఎప్పుడు హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి వర్కర్స్ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ మంచిగా పనిచేయండి. మీ అందరికీ రాబోయే కాలంలో షార్ట్లీ మనం స్కూల్ కూడా స్టార్ట్ కాబోతుంది. మీ పిల్లలకు కూడా నేను చేయిస్తాను. మీ పిల్లలు కూడా ఇలా చదువుకున్నట్టు ఏర్పాటు చేస్తాను. మీరందరూ చాతనైన వాళ్ళు కూడా మీరు అక్కడ పోయి చదువు చెప్పిన ఏర్పాటు కూడా చేపిస్తారు. సమయం ఉన్నప్పుడు వాళ్ళకు క్లాస్ తీసుకుంటేందుకు చేతులు. మీరు ఆరోగ్యంగా ఉండండి, మనోధైర్యంతో ఉండండి.
విరహపు జాలే నాడు వేడి కన్నేసి చూడలేని జతలో సదగంతాల బంధాలు